డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చాడో లేకపోతే ఎలా వచ్చాడో జనం వచ్చారు విపరీతంగా. నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు అంటాడు. సెక్యూరిటీ ఇవ్వలేదు అంటాడు. ఎవరు రమ్మన్నాడు అక్కడికి? అసలు రాకూడదు ఎలక్షన్ టైం. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కోడ్ ఉందో రాకూడదు. కోడికి మీతి మీద వచ్చాడు కదా, వచ్చినప్పుడు వచ్చాడు అనుకోండి. మిర్చి రైతులకి ఉన్న ఇబ్బందులు మాట్లాడాలటం మానేసేసి పోలీసు వాళ్ళని నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు, బట్టలు కూడా తీసుకొడతాను, ఎక్కడికి వెళ్ళిపోయినా సరే తీసుకొచ్చి మరీ కొడతా. ఒక చీఫ్ మినిస్టరు బట్టలు తీసుకొడతాను అని మాట్లాడే తప్పు కదండి. ఏంటి అది? సంస్కారం ఉన్న మనిషి అలాంటి మాటలు మాట్లాడే మనిషి ఇవాళ ఇలా వస్తున్నాడు. సెక్యూరిటీ ఇవ్వలేదని గవర్నర్ దగ్గర కంప్లైంట్ చేశాను. గవర్నర్ ఏం చేశాడు? ఇంకా సెక్యూరిటీ ఎందుకు? అంటే అసలు అంటే ప్రీవియస్ ఇవ్వట్లేదు కదా, అవి ఏమైనా నష్టం చేయకూడదు తెలుగుదేశం పార్టీకి లేదండి. ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళకపోతే ఒక వారం రోజులు రాకపోతే హాఫ్ డే అయితే సస్పెండ్ చేసి మారుస్తారు. రానివ్వరు. ఇంకా ఇప్పుడు ఈ అసెంబ్లీకి వెళ్ళకపోతే నేనెందుకు సస్పెండ్ చేయకూడదు? సస్పెండ్ చేసే అవకాశం ఉందంటారు. ఇలాగ పబ్లిక్లోకి వచ్చి కాకుండా అసెంబ్లీకి వెళ్ళి ప్రజల కోసం పోట్లాడండి. ఇంకా అర్థమైందా? ప్రజల కోసం పోట్లాడాలి. అవకాశం ఎందుకు ఎవరేమైనా భయం కాదు. ఇప్పుడు ఆని అయ్యన్న పాత్రుడిని నానా వ్యవస్థలు పెట్టాడు. కృష్ణరాజు గారి ఎవరా రాఘు రామకృష్ణరాజు ఇబ్బందులు పెట్టాడు. ఇప్పుడు పొద్దున ఇక్కడ అయ్యా అధ్యక్ష అని ఎలా అనగాళ్ళు సిగ్గుపడాలి కదా. అది అనలేక డుమ్మ కొడుతున్నాడు వీడు. ఇప్పుడు నిన్నటిదాకా మిమ్మల్ని తిట్టి అయ్యా సార్ అని ఎలా అనగలనండి నేను? మరి అదే కదా. ఇప్పుడు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అయ్యన్న పాత్రుని నేను ఈటి కృష్ణరాజు గారిని అయ్యా అధ్యక్ష అని అనలేక సిగ్గుపడి మానేస్తున్నాడు వీడు. కానీ వంకెట్టుకుంటున్నాడు ఇలాగ ఒకటిది. వీళ్ళు కూడా స్ట్రాటజిక్గా అందుకోసమే వాళ్ళని పక్కా 100% ఆడే దాన్ని నానా హింసలు పెట్టాడు కదండి. అది గుర్తుంచుకోరా? కరెక్టే, మీ నిజమే పచ్చి కరెక్టే, మీరు బాగా చెప్పారు. నిజమే గురిగారు చెప్పాలంటే చంద్రబాబు వాళ్ళ అన్నం క్యాంటీన్ అన్నీ ఉన్నాయి. అన్నం క్యాంటీన్ మా పూజలు అన్నీ జరిగినాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత అన్ని కష్టమైపోయింది. కరెక్టే. అన్నా క్యాంటీన్ తీసేసాడండి ఆయన అన్నట్టు. రాజన్న క్యాంటీన్ అని పెట్టచ్చు కదా. మీరు ఎందుకు? స్టార్టింగే ప్రజావేది కూలగొట్టున్నారు. డిస్ట్రాయిడ్ మెంటాలిటీ, కన్స్ట్రక్టివ్ మెంటాలిటీ కాదు. వీడు ఏం చేశాడు? జిల్లాకు ఒక పార్టీ కార్యాలయాలు కోట్లు పెట్టి ఖర్చు పెట్టాడు. 5 కోట్లు పెట్టి ఋషికొండ కట్టాడు. రాజధాని కట్టడానికి డబ్బులు లేవంటాడు. ఎంతవరకు ధర్మం అంటారు? ప్రజలు బుద్ధి చెప్పారు కదా, చేశారు కాదు, ఓడిపోయినట్టే కదా. ఓడిపోయారులేండి. ఇప్పుడు ఆడు ఉన్నప్పుడు 18 మంది ఉంటే కూడా ప్రతిపక్ష నాయకుడు రాజు అందులో నాకు 3 లాగేసుకుంటాను నేను, నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని తిట్టాడు డైరెక్ట్గా పబ్లిక్లో మాట్లాడవలసింది ఏంటి? మీటింగ్లో ప్రజలకి ఏం చేస్తున్నాం, ఏం చేయగలం, ఉన్న పరిస్థితులు ఏంటి, ఫైనాన్స్ పొజిషన్లు ఏంటి అని డిస్కస్ చేయాలి. అసలు అది మానేసేసి పెళ్ళం అలాగా 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 3 అదే మీటింగ్లో మాట్లాడవలసింది. అదే అసెంబ్లీలో అది పద్ధతి కాదు కదా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్ని అచ్చెన్నాయుడు ఎవడున్నాడు? నువ్వు ఒళ్ళు పెంచావు కానీ బుర్రలు పెంచలేదు నువ్వు అని తిట్టాడు. ఆయన అర్ధరాత్రి గాడు గోడ దూకి వాడు ఫైల్స్ ఆపరేషన్ చేసుకుంటే లుంగి కట్టుకుని బ్లడ్ తీసింది. అర్ధరాత్రి గాడు గోడ దూకి అరెస్ట్ చేయించాడు. మరి ఇప్పుడు ఈయన ధర్మంగానే అరెస్ట్ చేశారు కదా వంశీని. రూలు చూపించి రూలు చూపించి అరెస్ట్ చేశారు. వీడు వెళ్ళి జైల్లోకి వెళ్ళి వీడి పరామర్శించడం ఏంటి? ఎంతోమంది చచ్చిపోతే వీడి పేరు చెప్పి ఆ డాక్టర్ని చంపారు. వాడు హోమ్ డెలివరీ చేశారు శవాన్ని, మీకు తెలుసు కదా. వీళ్ళందరినీ వదిలేసేసి వాళ్ళ వెంటికి పరామర్శకి వెళ్ళడం. వాడికి ఏదో ఎక్స్గ్రెసివ్ ఇవ్వాలి కదా, ఇవ్వడం. చచ్చిపోయాడు. ఈడు ఆ జైల్లో ఉన్నాడు దగ్గరికి పరామర్శకి వెళ్ళటం ఏంటి? నాకు అర్థం కాలేదు. ఇది ఎక్కడ నెక్స్ట్ కొడాల నాని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఉందని అంటున్నారు. మరి ఉన్న వార్తలు అలా ఉన్నాయి. కొడాల నాని ఏంటి ఒక్కొక్కరు పేరు నాని కూడా వస్తారు, ఒక్కొక్కరు వస్తారు. కారణం ఏంటంటారా? ఉన్నాయి. వాడు చేసిన నేర ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉచితాలు ఇంకా ప్రారంభించలేదు. ఉచితాలు అంటే సూపర్ సిక్స్ ఇంకా ఇవ్వలేదు. అది నష్టం చేకూరుతుందని డబ్బులు లేవు. ఒకటి రేపు ఉగాది నుంచి బస్కి ఫ్రీ ఇస్తా అన్నాడు. ఉగాది ఉంది కదా సంవత్సరం, అది తెలుగు సంవత్సరం, అప్పటి నుంచి ఇస్తాడు. ఉచితాలు ఇవ్వడం అంటే
డబ్బులు లేవు, ఏం చేస్తాడు? ఉన్నాయి పోతే ఇప్పుడు ఆడు కూడా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చారనుకోండి, వీళ్ళు పెట్టుబడి పెడతాడు, 30 ఎకరం ఇస్తాడు అమరావతిలో, ఆడు ఇండస్ట్రీ పెడతాడు, పెట్టుబడులు వస్తాయి కదా, అప్పుడు ఏదో అడ్జస్ట్ చేద్దామని చూస్తున్నాడు. అంటే సంపద సృష్టించాలన్నారు కదా, సంపద సృష్టించాడు, టైం పడుతుంది కదండి. ఇప్పుడు అన్నప్రాస అన్నాడు, ఆవకాయ పెట్టలేం కదా, అన్నం ముట్టించినప్పుడు ఆవకాయ అన్నం పెడితే చచ్చూరుకుంటాడు వాడు. మనం అలాగే స్లోగా కొంచెం ఎదగాలి, సంవత్సరం దాటాలి, అప్పుడు ఏం పెట్టినా తింటాడు. ఇప్పుడు ప్రారంభం కదండి, మొత్తం నాశనం చేసేసాడు కదా. ఋషికొండలు 500 కోట్లు, దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటారు ఆ బిల్డింగ్ అవసరం? 500 కోట్లు అమరావతిలో పెట్టుంటే డెవలప్ అవును కదా. కనీసం పోలవరానికి పెట్టినా కూడా అది 500 ఎందుకు? ఒక్కొక్కటి 2 కోట్లు 3 కోట్లు అని జిల్లా పార్టీ కార్యాలయాలు ఎన్ని 14 జిల్లాల 14 జిల్లాలకి 14 కోట్లు కట్టాడు. మా ఊరి దగ్గర ఒకటి కట్టాడండి అక్కడ భీమవరంలో 2 కోట్లు పెట్టి. ఏమండి 14 × 30 ఈ టైంలో పూర్తి చేసే అవకాశం ఉందా? ఏదండి అమరావతి పోలవరం రాజధాని మళ్ళీ ఎలక్షన్ నాటికి పూర్తి అవుతాయి కానండి, పూర్తి అవుతాయి కానీ ఇంకా ఉంటుంది. ఏంటంటే ఇది డెవలప్ అవడానికి హైదరాబాద్ డెవలప్ అవడానికి 20 ఏళ్ళు పట్టిందండి, 20 years పట్టింది. దానికి కూడా 10 ఏళ్ళు పడుతుంది. అంత తేలిక కాదు. చేదంటే డబ్బు ఉండాలి కదండి, ఉండాలి, ఇండస్ట్రీ రావాలి. స్లో అంటే స్టడీ వస్తుంది, మరి అది రాదు. మరి ఇప్పుడు ఏం చేద్దంటే ఇప్పుడు ఈ డివైడ్ అండ్ రూల్ అని లెమ్మడి కొడుకు ఏం చేస్తున్నాడు అంటే జగన్ గారు ఆవిడ లోకేష్ను పవన్ కళ్యాణ్ ఇద్దరికి విరోధం చేయడం కోసం వాడేమో సెక్యూరిటీ, ఆడేమో డిప్యూటీ సీఎం అవుతున్నాడు, వీడు కాదు అని చెప్పేసి పొలాలు పెట్టి డివైడ్ అండ్ రూల్, బ్రిటిష్ వాళ్ళ రూల్ వాళ్ళు ఏంటి ఏం బుద్ధులండి అవి, పాడు బుద్ధులు, తప్పు కదండి అది. అవుతుంది తెలుగుదేశం వాడు ఎవడన్నా పెట్టాడు అంటే ఆడికి డబ్బులు ఇచ్చి ఉండాలి. 50,000 1 కోటి 10 లక్షలు ఏమంటే 10 లక్షలు ఇచ్చేస్తే ఎవడన్నా 15,000 డబ్బు ఉంది. కంటైనర్స్ విశాఖపట్నంలో కంటైనర్ పట్టుకున్నారు, జ్ఞాపకం డబ్బుతోటి. అది ఏమైంది? దాని గురించి ఎవడన్నా ఎంక్వైరీ చేశాడా? వెళ్ళిపోయింది, తడపల్లి ప్యాలెస్లోకి వెళ్ళిపోయింది. అండర్గ్రౌండ్లో ఉంది ఇప్పుడు కోట్లు మిలియన్స్. ఏంటి పెద్ద కంటైనర్, అలాంటి కంటైనర్ ఉన్నాయి అండర్గ్రౌండ్లో. అందుకనే అంత సెక్యూరిటీ పెట్టాడు చుట్టూను. ఏంటి రోడ్లు ఆక్రమించేసుకున్నాడు, రోడ్లు తర్వాత ఓపెన్ చేశారు తెలుసా మీకు? అంత ఏమంటే వీడు ఎత్తుకనేమో చెట్లు కొట్టేయాలి, షాపులు మూసేయాలి, వేరే ఏంటది అంత భయం ఎందుకు? తప్పుడు పని చేసినాడు భయం ఉంటుంది. ఇప్పుడు ఉన్నాడు అనుకోండి, నేనేం తప్పు చేయలేదంటాడు వంశీ. తప్పు చేయనాడు ముందస్తు బయటికి వెళ్ళటం ఎందుకు? పారిపోవడం ఎందుకు? 6 నెలలు 7 నెలలు కనపడలేదు కదా, దొరకలేదు, వేరే పాటు దొరకలేదండి. ఆడు వేరే పాటు కోసం ఎతికారు. అంత పారిపోవడం ఎందుకు? తప్పు చేయనోడు నేను తప్పు చేయలేదని నాకు ధైర్యం ఉన్నప్పుడు నేను పారిపోవాల్సిన అవసరం లేదు. పెట్టినాడు జైల్లో, తర్వాత ప్రూవ్ అవుతుంది కదా నేను నిర్దోషిని. మరి పారిపోవడం ఎందుకు? మరి ముందస్తు బెయిల్ మాకు నువ్వు తప్పు చేయనప్పుడు నేను తప్పు చేయలేదు ప్రూవ్ చేసుకోవచ్చు కదా, ముందస్తు బెయిల్ ఎందుకు? అలాంటి వాళ్ళని పట్టుకుని పరామర్శకి వెళ్తాడు. అసలు కారణం ఇంకోటి ఏదో ఉంది అంటారు కదా, అసలు కారణం అరెస్ట్కి ఉన్నాయి అవన్నీ బయటకు వస్తాయి, అవన్నీ బయటకు వస్తాయండి. అలా కాదు నేను చెప్పేది ఏంటంటే ఇంకోటి లాస్ట్గా అంటే చెప్పండి, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా? చూద్దామండి. అప్పటికి ఇంకా 5 సంవత్సరాలు ఎన్నో మార్పులు వస్తాయండి, ఎన్నో మార్పులు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ డెవలప్ వీడు అనుకున్న ప్రకారం డెవలప్ అయితే, సిచ్యువేషన్ బట్టి చూస్తే ఏమనిపిస్తుంది? వీడు అనుకున్న ప్రకారం డెవలప్ అయితే మీరు అన్నట్టు రావచ్చు. వీళ్ళకి ఇద్దరికి క్లాస్ రాకూడదు, పవన్ కళ్యాణ్కి చంద్రబాబు క్లాస్ వచ్చేటట్టు చేస్తున్నారు. ఇప్పుడు జగన్ గారు ప్రెస్ మీట్లో నోరు తెరిస్తే పవన్ ఇది పవన్ ముగ్గురు పెళ్ళాలనేవాడు కదా, అది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యారో ఆయన నోటి నుంచి అసలు పవన్ పేరు రావడానికి వణుకుతున్నాడు. అంటే దేనికంటారు? ఆ భయం ఎలా వచ్చిందంటారు? వాడు చేసిన నేరాలన్నీ వీడి చేతిలో ఉన్నాయి కదా, ఒకే చేతిలో వీడి చేతిలో ఉన్నాయి రెడ్ బుక్లో. ఇవన్నీ బయట పెడితే రేపు పొద్దున్న మనం పెడతారు బాబు బొక్కలోను వంశీని పెట్టినట్టు అని చెప్పి భయం ఉంటుంది కదా. తప్పు చేసినప్పుడు భయం ఉంటుంది కదండి. ముందస్తు పేరుకి వెళ్ళడం ఎందుకు? నన్ను అరెస్ట్ చేస్తారని భయం, తప్పు చేశానని. ముందస్తు బెయిల్కి వెళ్ళి కూడా తప్పు చేసినట్లకే. తప్పు చేయకపోతే ముందస్తు బెయిల్ ఎందుకండి? నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవచ్చు కదా ఆవిడ. ఈ ముందస్తు బెయిల్ ప్రతి ఓడికి కూడా అది ఏంటంటే నాకు అర్థం కలదు. ఎందుకు వాళ్ళు కూడా